ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న ఈ కూతులేరు బ్రిడ్జ్, దీని కాస్ట్ కూడా మళ్ళీ చాలా ఎక్కువ కూడా కాదు, 2,000 కోట్లతో పూర్తి చేయొచ్చు. అయినప్పటికీ ఎన్నో అవాంతరాలు, దాదాపు 3 టైమ్స్ ఎలక్షన్ అయిపోయినప్పటికీ కూడా పూర్తి చేయలేకపోయారు. మనం వచ్చిన తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. నువ్వు అంటే కోర్టుకి వెళ్ళేవాళ్ళు, ఎవరైతే ఆక్యుపై చేసుకుంటున్నారో. ఓవరాల్గా మన గవర్నమెంట్లో ఇది కంప్లీట్ చేస్తేనే మేము ఎలక్షన్కి వచ్చి మేము ఓటేమని అడుగుతామని చెప్పాము. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటామని ఈరోజు మేము కూతులేరు బ్రిడ్జ్ పూర్తి చేశాము. సో ఇదే ఈరోజు ఎలక్షన్ ముందే మేము దీన్ని పూర్తి చేసి చూపించాము. కాబట్టి నెక్స్ట్ మేము వచ్చి అడిగేటప్పుడు మేము ఏదైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే ఒక ఏదైతే జగనన్న ఇచ్చిన మాట నిలబెడతారన్నా అక్కడ పైన జగనన్న ఎలాగో ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా మేము కూడా అట్లనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మేము కూతులేరు బ్రిడ్జ్ అనేది పూర్తి చేయడం జరిగింది. మరి ఇన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా వీలున్నంత వరకు మనం చేయాల్సిన మంచి అంతా మన నియోజకవర్గంలో చేసుకుంటూ వచ్చాము. 45 చెరువు లోకలైజేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా మనం వచ్చిన తర్వాత ఎన్ని రోడ్స్ వేసాము, ట్రైన్స్ ఎన్ని కట్టాము, ఇవన్నీ తీసుకుంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగని విధంగా ఈరోజు కరోనా కష్టకాలం 2.5 సంవత్సరాలు మనప్పటికీ కూడా జరిగింది. ప్రజలు కూడా జగనన్న ఉన్నారు, మనం సిద్ధం చూసాము, ప్రజల అభిమానం జగనన్న వెంట ఉన్నారు. మరి నెక్స్ట్ ఇచ్చిన ప్రతి మాట పెట్టుకుంటాం, ప్రజలకి దగ్గరగా. మరి మన వీరా అన్న కూడా, నా తమ్ముడు వీరా కూడా అందరికీ అందుబాటులో ఉండేవాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పాటుపడేవాడు. తప్పకుండా కూడా నెక్స్ట్ వీరా అన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలా. అలాగే ఇలాగా మనకి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా నార్పల్లో అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ టర్మ్లో తప్పకుండా కూడా గూగుడు పుల్లయ్య స్వామిని కూడా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది.